ఓ పని చేస్తానండి, నేను నా జెమినైని అడుగుతాను పని, నా చాట్ జీపీని అడుగుతా. ఓకే. హలో జెమినై, ఉన్నావా? హలో దేర్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే? ఏం లేదు, కాసేపు తెలుగులో మాట్లాడుకుందాం. నీకు తెలుగు వచ్చా? అవును, నాకు తెలుగు వచ్చు. మనం తెలుగులో సంతోషంగా మాట్లాడుకోవచ్చు. మీరు దేని గురించి? ఇప్పుడు ఏం లేదు, నా పక్కనే అఖిల్ అక్కినేని గారు ఉన్నారు. లెనిన్ సినిమా రిలీజ్ అవుతుంది కదా జూలై 10th, దాని గురించి ఏమైనా క్వశ్చన్లు అడుగుదామని. నీ తరపు నుంచి ఏదైనా క్వశ్చన్ అడగచ్చు కదండి. అఖిల్ గారితో మాట్లాడటం చాలా అద్భుతం. మీకోసం ఒక ప్రశ్న ఇది. లెనిన్ సినిమాలో మీ పాత్రలో కనిపించే అత్యంత ప్రత్యేకమైన ఛాలెంజింగ్ అంశం ఏంటి? ఆ పాత్ర కోసం మీరు ఎలాంటి శారీరక లేదా మానసిక సిద్ధతలు చేసుకున్నారు అని అడగచ్చు. అమ్మా, ఇది ఎలా ఉంటుంది? ఈ సిద్ధత అని కదా, సిద్ధత అంటే ఏంటమ్మా ఇంతకి? సన్నద్ధం వేరే. ప్రిపరేషన్ అండి. సారీ, ప్రిపరేషన్ అంటే సార్ ఇది మోసం. నువ్వేమన్నావు? శుభ్రంగా హాయిగా కూర్చొని మాట్లాడుకున్నావు అన్నావు. నేను ప్రెస్ మీట్లో ఇంటర్వ్యూలో వినే అసలు యాజ్ ఇట్ ఈస్ ఇది అదే క్వశ్చన్. అంటే ఫీడింగ్ అలా ఉందండి దానికి. ఇప్పుడు ఫన్నీ క్రేజీ క్వశ్చన్ అడిగితే ఏమడుగుతావు? పక్కనే ఉన్నారు, అడుగు ఒకసారి. ఫన్నీ క్రేజీ. అఖిల్ గారు హలో, మీకోసం ఒక ఫన్నీ ప్రశ్న. చెప్పండి, అడుగు అడుగు. అఖిల్ గారు, షూటింగ్స్ మధ్యలో మీకు ఎప్పుడైనా విచిత్రమైన పరిస్థితి ఎదురైందా? అంటే ఒక సీన్ కోసం మీరు ఎప్పుడైనా రుచి లేని ఫుడ్ లేదా మీకు నచ్చని పదార్థాన్ని తినాల్సి వచ్చిందా? లేదు, అట్లాంటిది ఏం లేదు. అలాంటిది ఏం లేదంట. ఆయనకి ఫుడ్ వస్తుంది, కుక్ వస్తారు, మంచిగా ఆయనకి ఏం కావాలో వండి పెడతా ఉంటారు. ఫన్నీ క్రేజీ అన్నాను, వరస్ట్ చిరాగ్గా అడక్క. అబ్బా, ఫన్నీ క్రేజీ అన్నావు. అది ఫన్నీ క్రేజీ. ఫనీ లేదు, అసలు క్రేజీ కూడా లేదు. అసలు లేదండి. మామూలుగా మీకోసం నేను మామూలుగా రెడీ చేసి పెట్టుకున్నా కొన్ని, అవి అడిగేతాను బెస్ట్ అండి. మీరు ఎప్పుడైనా ర్యాండమ్ కాల్స్ చేశారు ఎవరికైనా? అంటే ర్యాండమ్ అంటే ఎవరికైనా జస్ట్ బోర్ కొట్టి అలా కాల్ చేసి సరదాగా మాట్లాడడం అలా? ఒకడు ఉన్నాడు, ఎవరైనా? బాబ్ బడి పేరు. అంటే నాకు ఎప్పుడు బోర్ కొట్టేసి ఏదో సుల్లు ఆగుదాం అని ఫిక్స్ అయిపోతే వాడు కొడతాం. అంటే ఏ అజెండా ఉండదు, ఒక 3-4 minutes టైం పాస్ కావాలి నాకు. వాడికి అర్థం అవుద్ది, అరే నీకు బోర్ కొడితే నాకు ఊరికే చేయకరా అని ఫోన్ పెట్టేస్తాడు. అంటే ఇప్పుడు నేను ఎవరికైనా కాల్ చేద్దాం అనుకుంటున్నా, నా ఇష్టం వచ్చిన నెంబరు నేను చేస్తాను. మీతో మాట్లాడుతున్నానంటే వాడు ఏమంటాడో చూద్దాం. అసలు ఫస్ట్ థింగ్ సర్ప్రైజ్ అవుతాడా లేకపోతే ఏం మాట్లాడతాడో చూద్దాం. ఒక ర్యాండమ్ నెంబర్. ఓకే. 95032222. ఎస్. మీరే మాట, నేను అక్కినేని మాట్లాడతాను, చెప్పండి సార్. మైక్ దగ్గర పెట్టండి, మైక్ దగ్గర పెట్టండి. హలో 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 సార్, నేను అక్కినేని మాట్లాడుతున్నాను. అఖిల్ అక్కినేని. నేను నాగార్జున మాట్లాడుతున్నాను. మీరెవరు? కాదు సార్, నేను నిజంగా అఖిల్నే సార్. తెలుస్తున్నా అన్న, నాగచేతులు ఇలా ఉన్నాడు చెప్పు. ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు సార్? అసలు మీరెవరు? నాకు కాల్ చేశారు సార్. నేను ప్రామిస్ సార్, నేను అఖినేని సార్. నాకు తెలుసు, బరబదు వాయిస్ లేదు, గుర్తుపట్టలేదు, అది గుర్తుంటారా? అఖిల్ కాదు బాబు. సరే ఓ పని చేయండి సార్, మీరు లొకేషన్ పెట్టండి, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీరు నమ్మట్లేదు నన్ను. నా లొకేషన్ మీకు అసలు మీకు ఎవరు కావాలా, ఏం కావాలా? నాకు ఎందుకు ఫోన్? నాకు మీరే కావాలి సార్, అందుకే ఫోన్ చేశారు. నేనా? ఏం పని చెప్పండి. నాకు తెలియదు ఇప్పుడు. ఏయ్ బాబు, హలో బాబు, నేను నా పేరు గెటప్ శ్రీను అన్న. నేను సుధీర్. ఏంట్రా స్కిట్లు ఈ మధ్య స్కిట్లకు రావట్లేదు ఏంట్రా సుధీర్? తమ్ముడు నేను నిజంగానే గెటప్ శ్రీను మాట్లాడుతున్నా. నా పక్కన అక్కినేని గారు ఉన్నారు. లెనిన్ సినిమా ఉంది కదా జూలై 10th, ఒక ర్యాండమ్ కాల్ చేద్దామని చెప్పి సరదాగా చేశా. అఖిల్ గారు నాకు ఫోన్ చేశారు. అవును, ఇది నేను నమ్మాలా? అన్న మీకు కొంచెమన్నా దిమాగ్ ఉన్నదన్నా, అంత పెద్ద హీరో నాకెందుకు ఫోన్ చేస్తారన్నా? ఆయన ఒక నిమిషం, నా నంబర్ అఖిల్ అన్న దగ్గర ఎందుకుంటా చెప్పు. ఒక ర్యాండమ్ కాల్ అని చెప్పాం కదా బాబు. ర్యాండమ్ కాల్ ఏదో రామ్ గారికి నాకెందుకు చేస్తారన్నా? ఏంటే మీరు కోపం తెచ్చుకోకండి. అది కాదన్నా, కూల్ గా. అఖిల్ గారు నాకు ఎందుకు ఫోన్ చేస్తా చెప్పు, అంత పెద్ద ఆయన. అరే అంటే ర్యాండమ్ కాల్ కదా, అందుకే అది మీ దగ్గరకు వచ్చింది. సరే నమ్ముతున్నా, అఖిల్ గారే ఫోన్ చేశారు, నమ్ముతున్నా. ఏం చెప్పుంది?
బాబు అన్న అఖిల్ అన్న నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా అన్న ఎక్కడ అన్నా అన్న అన్న ఒక్క అవకాశం ఇవ్వన్నా జబర్దస్త్ ప్లీజ్ అన్నా అన్నా దీన్ని రివర్స్ అంటారు. అన్న సీనన్న మొన్న చిరంజీవి గారితో నువ్వు చార్టెడ్ ఫ్లైట్ లో ఓగా చూసి తమ్ముడు చాలా ఎక్కువైపోయింది. తర్వాత ఫోన్ చేస్తా బాయ్. నమ్మట్లేదు దొరికావు ఆఖరికి ఎందుకు అలానే ల్యాండ్ అవుతుంది ఎందుకంటావు? కాదు సార్, ఇప్పుడు మిమిక్రీలు చేస్తానంటాడు, నేను సుధీర్ రా చెప్పరా అంట. ఇదంతా వదిలేండి సార్. కాసేపు మనం సమోసా కావాలి. నువ్వేం తినట్లేదేంటి? డైట్లో ఉన్నాను నేను. డైట్లో ఉంటే ఇలా ఉన్నావా? అలా లేదు, అలాగే ఉంది సార్ లుక్. అది అంటే మేము అప్పుడప్పుడు డైట్లోనే ఉంటాం. సరదాగా కూర్చున్నాం కదా, సరదాగా తినొచ్చు. సమోసా కావాలా? సమోసా కావాలి సార్. సమోసా సమోసా అంటే గుర్తొచ్చింది సార్. మామూలు మీరు కుక్ చేస్తారు ఏమైనా? అప్పుడు హాలిడే ఏదో హాట్ వాటర్ గ్రీన్ టీ అట్లా? హాట్ వాటర్ ఎలా కుక్ చేస్తారు దాని రెసిపీ చెప్పి ఒకసారి. రెసిపీ తిన్నాను సార్. గుడ్, వెరీ గుడ్ మేనర్స్, వెరీ గుడ్. ఎటికెట్ చాలా ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ. హాట్ వాటర్ ముందుకు కావాల్సింది హాట్ వాటర్. ఆపే హాట్ వాటర్ సార్ కావాలి. సరే సార్, నాకు ఇంకోటి, నాన్నగారి సినిమాలో ఏదైనా మంచి సినిమా రీమేక్ చేయాలంటే ఏ సినిమా చేస్తారు మీరు? ఒక 100 సార్లు చెప్పుంటాను ఇది. నేను 100 సార్లు చూడలేదు సార్, సారీ. అర్థమైంది. హలో బ్రదర్. హలో బ్రదర్. కాకపోతే కొంచెం భయం. ఎందుకని? చేయగలుగుతానా లేదా అని కాదు, అసలు అట్లాంటి కొన్ని ఐకానిక్ సినిమాలు ఉంటాయి కదా, ఎందుకు ముట్టడం అని మనం పెంట చేస్తే కొన్ని బంగారంలో ఆల్రెడీ ఫామ్ అయిపోయారు, అట్లా స్టోన్లో రాసిస్తుంది కదా, ఎందుకు దాన్ని టచ్ చేయడం? నాకెందుకో ఒక ఆధ్యాత్మిక చిత్రం కొన్ని సంవత్సరాల తర్వాత అన్నమయ్య లాంటి సినిమా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు? ఆ సౌమ్యత ఉంది. ట్రస్ట్ మీ, నిజం, ప్రామిస్, నిజం. ఏం చేయమంటావు చెప్పు. అన్నమయ్యనా? వెల్, అన్నమయ్య చేయమంటే ఇంకా భయపడతాను నేను. హలో బ్రదర్కే భయపడితే అంటే మనకి దానికి ఐ బిలీవ్ దానికి ఒక కాలింగ్ రావాలి. అవునులేండి. ఇప్పుడు అన్నమయ్య చేయడానికి రాఘవేంద్రరావు గారు, మా ఫాదరు, కీర్వాణి గారు, వీళ్ళందరూ వాళ్ళకి ఒక కాలింగ్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. అట్లాంటి కాలింగ్ వస్తే నేను డెఫినెట్గా చేస్తాను. మీ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది, నేను వస్తాలేండి. వద్దు, తినే పడకూడదు. ఫుడ్ వేస్ట్ చేయకూడదు అసలు అండి. పైగా నా మీద అసలు వేస్ట్ చేయద్దు. ఇప్పుడు మీరు సినిమా, క్రికెట్ ఈ రెండు కాకపోతే ఎస్, మిగతా ఫీల్డ్ అంటే ఏ ఫీల్డ్ మీకు ఇష్టం? మామూలుగా ఫుడ్ ఫీల్డ్. చేతు గారికి అలాగే ఉంది కదా ఫుడ్ మీద. ఆయన ఏమంటారు, ఆయన దాన్ని బిజినెస్ చేస్తారు, నేను ఓన్లీ ఇంట్రెస్ట్, ప్యాషన్, ఎట్లా తినడం, కళ. ఇంట్లో కూర్చొని మెక్కేయడం.